దశాబ్దాల క్రితం చైనా నుండి అమెరికా వచ్చేసి అసలు పెట్టుబడిదారీ విధానానికి సామ్యవాద విధానానికి కంప్లీట్ తేడా. సామ్యవాద విధానం అంటే తిండి బట్ట వసతి, మనం చదువుకున్నాం, మనం ఉద్యోగం గవర్నమెంట్ చూపించాలా, దానికి ఎంత డబ్బులు ఇవ్వాలా, మనం బతకాలా, అంతే. దాన్ని బట్టి వ్యవస్థ నడిచేది. అదే పెట్టుబడిదారీ విధానంలో నీ ప్రతిభను బట్టి నువ్వు ఎదుగుతూ ఉంటావు, దాంట్లో నీ కెపాసిటీ ఏంటి అన్నటువంటి దాని మీద నువ్వు ₹1,00,000 తీసుకుంటావు, ₹1,00,00,000 తీసుకుంటావు అనేది. ఇక్కడ నీకు ఆస్తి హక్కు ఉండదు, అక్కడ ఆస్తి హక్కు ఉంటుంది. ఇట్లాంటి విధానం నుంచి ఇప్పుడు ఈ సామ్యవాద దేశమైనటువంటి చైనా నుండి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే కనుక అట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ప్రొఫెసర్లుగా అమెరికన్ యూనివర్సిటీలో చేరి అక్కడ పిల్లల మెదళ్ళనే కలుషితం చేయడం వల్ల తలెత్తినటువంటి సమస్య అనేక ఉద్యమాలకి, ఈ అంతర్జాతీయ ఉగ్రవాద ఉద్యమాలకు కూడా అక్కడ విద్యార్థులు మద్దతు పలికినటువంటి సందర్భం. ఇప్పుడు ట్రంప్ వచ్చాక కీలకమైనటువంటి స్వయంగా ట్రంపే ప్రకటించాడు, అన్ని కాలేజీలకి, స్కూళ్ళకి, యూనివర్సిటీలకి ఒక సర్క్యులర్ పంపించేశారు, అక్రమ ప్రొటెస్టుల్ని అంగీకరించద్దు, ఎవరైతే యాజిటేషన్స్ చేస్తారో వాళ్ళని జైల్లో పెట్టండి, పర్మనెంట్గా అందులో ఏది ఈ శరణార్థులుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించండి లేదా జైళ్ళలో పెట్టండి. అదే సందర్భంలో అమెరికన్ స్టూడెంట్స్ ఎవరన్నా చేస్తే వాళ్ళని కూడా శాశ్వతంగా చదువు మానిపించేయండి, క్రైమ్ను బట్టి నిర్ణయం తీసుకోండి. ఇది చాలా క్లియరు, ఇందులో మొహమాట పడాల్సిందేం లేదని చెప్పి సంచలన ఆదేశం ఇచ్చారు.